Hello everyone, welcome to Vishnu IAS. So ee roju manam December 20 and 21st jarigina important current affairs gurinchi discuss cheddam. First ever Khelo India Para Games concluded in New Delhi. So mana India lo for the first time Khelo India Games anedi స్టార్ట్ చేసాము. సో అది ఫైనల్లీ న్యూ ఢిల్లీలో మనం కన్క్లూడ్ చేసాము. ఓకే, సో దాని గురించి మనం డీటెయిల్గా చూద్దాం. సో హర్యానాకి కంప్లీట్లీ ఆల్మోస్ట్ 105 మెడల్స్ అనేది వచ్చాయన్నమాట ఈ పర్టికులర్ ఖేలో ఇండియా గేమ్స్లో. సో విన్నర్ ఎవరు అంటే హర్యానాకి 105 మెడల్స్ వచ్చాయి. 40 గోల్డ్, 39 సిల్వర్ అండ్ 26 బ్రాంజ్. సో ఉత్తరప్రదేశ్ సెకండ్లో ఉంది అండ్ తమిళనాడు వచ్చేసి థర్డ్లో ఉంది. ఆల్రైట్, సో ఈ పర్టికులర్ ఖేలో ఇండియా యొక్క పారా గేమ్స్లో మనకి మాస్కాట్ ఏంటి అంటే ఉజ్వల, వెరీ ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ ఇయర్ యొక్క మాస్కాట్ ఏంటి అంటే ఇట్స్ ఉజ్వల. ఉజ్వల ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ స్పారో. ఓకే, సో ఇక్కడ మీకు ఇమేజ్ ఉన్నట్టు చూస్తున్నట్లయితే ఇది స్పారో అనమాట. దిస్ ఇస్ అ మాస్కాట్ ఆఫ్ దిస్ ఖేలో ఇండియా పారా గేమ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇయర్. ఓకే, నెక్స్ట్ షేక్ హసన్ ఖాన్ క్లైమ్ మౌంట్ విన్సన్. సో ఇది మౌంట్ విన్సన్ న్యూస్లో ఉంది కాబట్టి దాని గురించి మనం అది ఎక్కడుంది ఏంటి అన్నది తెలుసుకోవాలి. సో న్యూస్లో ఎందుకు వచ్చింది ఇది అంటే కేరళ గవర్నమెంట్ ఎంప్లాయీ షేక్ హసన్ ఖాన్ వచ్చేసి మనకి మౌంట్ విన్సన్ అనేది క్లైమ్ చేశారనమాట. సో మౌంట్ విన్సన్ ఎక్కడుంది? ఇట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ అంటార్క్టికా. ఓకే, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మౌంట్ విన్సన్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్. ఎక్కడ? ఇట్స్ ఇన్ అంటార్క్టికా. ఆల్రైట్, సో ఇది ఎంత హైట్లో ఉంది? 48,092 మీటర్స్ హైట్లో ఉందన్నమాట, అబోవ్ సీ లెవెల్. సో ఈవిడ మౌంట్ విన్సన్ ఒక్కటే కాదు, అపార్ట్ ఫ్రమ్ దాట్ చాలా వేరే అదర్ కైండ్ ఆఫ్ మౌంటైన్స్ని కూడా క్లైమ్ చేశారు. సో మనకి మౌంటైన్స్ గుర్తుపెట్టుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఎగ్జామ్లో ప్రాబబ్లీ మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడగొచ్చు. లైక్ మౌంటైన్స్ ఇచ్చి వాటి యొక్క లొకేషన్ ఇచ్చేసి మనకి మ్యాచ్ చేయమని అడగొచ్చు. సో మౌంట్ విన్సన్ ఇస్ ఇన్ అంటార్క్టికా. దాంతో పాటుగా ఇంకా ఏ మౌంటైన్స్ వారు క్లైమ్ చేశారు అంటే 4 అదర్ హైయెస్ట్ మౌంటైన్ పీక్స్. అవేంటివి? ఒకటి మౌంట్ ఎవరెస్ట్ ఇస్ ఇన్ ఏషియా. మౌంట్ దెనాలి కూడా వీళ్ళు క్లైమ్ చేశారు. సో మౌంట్ దెనాలి ఎక్కడుంది? ఇట్ ఈస్ ఇన్ నార్త్ అమెరికా. మౌంట్ కిలిమంజరో వచ్చేసి మనకి ఆఫ్రికాలో ఉంది. మౌంట్ ఎల్బ్రూస్ వచ్చి మనకి యూరోప్లో ఉంది. సో ఈ పర్టికులర్ మౌంటైన్స్ గుర్తుపెట్టుకొని అవి ఎక్కడ ఉన్నాయి అన్నది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్ ఇనాగ్రేటెడ్ ఇన్ కురుక్షేత్ర. సో ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్ అనేది కురుక్షేత్రలో ఇనాగ్రేట్ చేశారు. సో కురుక్షేత్ర ఇస్ ఇన్ హర్యానా. ఓకే, సో దీని గురించి మనం చూద్దాం. మన వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, సో అదేంటి? ఇంటర్నేషనల్ గీతా సెమినార్ అండ్ గీతా మహోత్సవ్ని ఇనాగ్రేట్ చేశారు. ఆల్రైట్, ఎక్కడ? బ్రహ్మ సరోవర్ కురుక్షేత్రలో దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఓకే, సో మరి ఈ పర్టికులర్ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? ఈ పర్టికులర్ సెమినార్ యొక్క థీమ్ ఏంటి అంటే వసుదైవ కుటుంబకం, శ్రీమద్ భగవద్గీత అండ్ యూనివర్సల్ యూనిటీ ఈజ్ ద థీమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇయర్. క్లియర్? అండ్ అస్సాం ఈజ్ అ మెయిన్ స్టేట్ పార్ట్నర్. సో ఈ పర్టికులర్ కంప్లీట్ ప్రోగ్రామ్ కి పార్ట్నర్ ఎవరు? విచ్ పర్టికులర్ స్టేట్ ఇస్ అ పార్ట్నర్ అంటే అస్సాం ఈజ్ అ స్టేట్ పార్ట్నర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఓకే, సో మనము ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్ యొక్క హిస్టరీ గురించి మాట్లాడదాం. సో ఇది మనకి 1989లో ఈ పర్టికులర్ మహోత్సవ్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టాం. ఓకే, 1989 నుంచి మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేసాము. అండ్ ఇది నేషనల్ ఫెస్టివల్గా ఎప్పుడు డిక్లేర్ చేసాము? 2002 నుంచి దీన్ని నేషనల్ ఫెస్టివల్గా డిక్లేర్ చేశాం. మరి ఏ పర్టికులర్ కమిటీ చెప్తే దీన్ని నేషనల్ ఫెస్టివల్ చేశారు అంటే బై గీతా జయంతి కమిటీ ఈస్ ఫార్మ్డ్ ఇన్ 1992. ఆన్ దట్ పర్టికులర్ కమిటీస్ రికమెండేషన్ దిస్ పర్టికులర్ ఫెస్టివల్ డిక్లేర్డ్ యాజ్ నేషనల్ ఫెస్టివల్ ఇన్ ద ఇయర్ 2002. ఓకే, సో మనకి ఇంటర్నేషనల్ స్టేటస్ కూడా వచ్చింది ఫెస్టివల్కి. సో ఇంటర్నేషనల్ స్టేటస్ ఎప్పుడు వచ్చింది మనకి? 2016లో దీనికి ఇంటర్నేషనల్ స్టేటస్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇన్ ద ఇయర్ 2019లో ఈ పర్టికులర్ ఫెస్టివల్ ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియాలో కాకుండా వేరే దేశాల్లో కూడా సెలబ్రేట్ చేశారు. మరి విచ్ కంట్రీస్ అవి అంటే ఫర్ ద ఫస్ట్ టైం మారిషియస్, లండన్. ఓకే, సో 2019లో ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియాలో కాకుండా మారిషియస్, లండన్లో కూడా ఈ పర్టికులర్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఓకే, ద ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్ మనకి ఏప్రిల్ 2023లో ఆస్ట్రేలియాలో సెలబ్రేట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇయర్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు? దాన్ని అమెరికాలో సెలబ్రేట్ చేస్తున్నారు. క్లియర్? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఫెస్టివల్ కాల్డ్ గీతా మహోత్సవ్. క్లియర్? నెక్స్ట్ 58 ఎయిర్పోర్ట్స్ కవర్డ్ అండర్ కృషి ఉడాన్. సో కృషి ఉడాన్ స్కీమ్ కింద 58 ఎయిర్పోర్ట్స్ అనేది కవర్ అయ్యాయి అని మన గవర్నమెంట్ అనేది చెప్పిందనమాట. సో అసలు
కృషి ఉడాన్ అంటే ఏంటి, న్యూస్లో అది వచ్చింది కాబట్టి అసలు కృషి ఉడాన్ అంటే ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఆల్రైట్, సో కృషి ఉడాన్ స్కీమ్ గురించి మనకి న్యూస్లో ఉంది కాబట్టి దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. ఓకే, సో ద స్కీమ్ వాజ్ లాంచ్డ్. ఈ స్కీమ్ ఎప్పుడు లాంచ్ అయింది మనకి? కృషి ఉడాన్ స్కీమ్ అనేది మనకి 2020లో స్టార్ట్ అయింది. ఓకే, 2020లో స్టార్ట్ అయిన ఈ పర్టికులర్ స్కీమ్ ఇంటర్నేషనల్, నేషనల్. సో బేసికలీ ఈ కృషి ఉడాన్ స్కీమ్ దేని గురించి అంటే మన ఫార్మర్స్కి హెల్ప్ చేయడం కోసం, ఫార్మర్స్ యొక్క ప్రొడ్యూస్ని ఇంటర్నేషనల్ మార్కెట్స్కి సెల్ చేయాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ట్రాన్స్పోర్టేషన్కి హెల్ప్ చేస్తూ ఈ పర్టికులర్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇంటర్నేషనల్, నేషనల్ రూట్స్ టు అసిస్ట్ ఫార్మర్స్కి ఏమి అసిస్టెన్స్ ఇస్తున్నారు? వాళ్ళ యొక్క అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసము. ఎందుకు? వాల్యూ రియలైజేషన్, వాళ్ళ ప్రోడక్ట్స్కి బెటర్ వాల్యూ రావాలి, బెటర్ ప్రైస్ రావాలి. అందుకోసం ఎప్పుడు బెటర్ ప్రైస్ వస్తుంది? ఆ ప్రోడక్ట్స్ని మనం ఇంటర్నేషనల్ మార్కెట్స్లో సెల్ చేస్తే కనుక ఆ పర్టికులర్ వాల్యూ అనేది ఆ ప్రోడక్ట్స్కి వస్తుంది. అందుకు ఆ ఉద్దేశంతో మనకి ఈ కృషి ఉడాన్ స్కీమ్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది 2020లో. క్లియర్? సో దిస్ కృషి ఉడాన్ స్కీమ్ 2.0ని కూడా మనం అనౌన్స్ చేసాము. సో 2.0 ఎప్పుడు మనం 2021లో అనౌన్స్ చేసాము. దేనికోసం అంటే ట్రాన్స్పోర్టింగ్ పెరిషబుల్ ఫుడ్ ప్రోడక్ట్స్. ఓకే, పెరిషబుల్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి? హిల్లీ ఏరియాస్, నార్త్ ఈస్టర్న్ ఏరియాస్ ఉంటాయి విచ్ ఆర్ నాట్ మచ్ యాక్సెసిబుల్. సో ఆ పర్టికులర్ ఏరియాస్ నుంచి, ట్రైబల్ ఏరియాస్, ఈ పర్టికులర్ ఏరియాస్ నుంచి కూడా మనము వాళ్ళ యొక్క ప్రొడ్యూస్ ఆర్ ప్రోడక్ట్స్ని మనము ఇంటర్నేషనల్ మార్కెట్లో సెల్ చేయడం కోసం మనము 2021లో ఉడాన్ స్కీమ్ 2.0ని కూడా మనం లాంచ్ చేసాం. ఓకే, ద స్కీమ్ కరెంట్లీ కవర్డ్. సో మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి 25 ఎయిర్పోర్ట్స్ కవర్ చేస్తూ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, హిల్లీ, ట్రైబల్ ఏరియాస్ అపార్ట్ ఫ్రమ్ 33 అదర్ ఎయిర్పోర్ట్స్. క్లియర్? సో బేసికలీ కృషి ఉడాన్ స్కీమ్ వచ్చేసి మనకి ఫార్మర్స్కి హెల్ప్ చేయడం కోసం, వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో సెల్ చేయడానికి, ట్రాన్స్పోర్టేషన్కి హెల్ప్ చేస్తూ ఈ పర్టికులర్ స్కీమ్ అనేది మనకి లాంచ్ అయింది. ఓకే, నెక్స్ట్ PM inaugurates సర్వేద్ మహామందిర్ ఇన్ వారణాసి, ఉత్తరప్రదేశ్. సో సర్వేద్ మహామందిర్ అనేది మనకి ఎక్కడ లాంచ్ చేశారు? వారణాసిలో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో అసలు ఇది ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. సో ఇది వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్. ఓకే, సో వరల్డ్లోనే ఫర్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద మెడిటేషన్ సెంటర్ మన ఇండియాలో వస్తుంది. అది ఎక్కడ అంటే వారణాసి ఇస్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకే, సో సర్వవేద్ మహామందిర్ ఎట్ ఉమ్రా అన్న ప్లేస్. ఓకే, వారణాసిలో ఎక్కడ అంటే ఆ ప్లేస్ గురించి మాట్లాడితే ఉమ్రా, వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ గుర్తుపెట్టుకోండి. ఉమ్రా, వారణాసిలో ఈ పర్టికులర్ వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ అనేది ఇనాగ్రేట్ చేశారు. ఓకే, సో ఈ యొక్క మందిర్లో ఎలాంటి స్టాచ్యూ ఆర్ ఎలాంటి ఐడల్ లేదు, పూజ అలాంటిది ఏం చేయరనమాట ఇక్కడ. సో ఇక్కడ ఐడల్ ఆర్ ఎనీ డైటీ అనేది ఈ పర్టికులర్ టెంపుల్లో ఏముండదు. ఇట్స్ జస్ట్ మెడిటేషన్ సెంటర్ అనమాట. ఓకే, సో ఇట్స్ లైక్ ఎ యోగా ప్రాక్టీస్ విల్ బి డన్ టు అటైన్ ద నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మ యొక్క నాలెడ్జ్ గురించి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో జస్ట్ యోగా, మెడిటేషన్ అండ్ యోగా సెంటర్గా ఈ పర్టికులర్ టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ ఆల్సో అన్వీల్, ఈ పర్టికులర్ మందిర్ దగ్గరలోనే ఒక స్టాచ్యూని అన్వీల్ చేశారనమాట. ఆ స్టాచ్యూ ఎవరిది? 135 feet టాల్ స్టాచ్యూ అనమాట. ఎవరిది అంటే సెయింట్ సడాఫల్ మహారాజ్. హీ ఈజ్ ఆథర్ ఆఫ్ సర్వవేద యొక్క ఆథర్ ఈ యొక్క స్టాచ్యూని ఈ ప్రిమైసెస్లో కన్స్ట్రక్ట్ చేశారు. దట్ ఈస్ 135 feet టాల్. ఓకే, ద కన్స్ట్రక్షన్ వర్క్ ఆఫ్ సర్వవేద అష్టమందిర్ వాజ్ స్టార్ట్ 2004లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అండ్ ఫైనల్లీ ఇప్పుడు అయిపోయి దాన్ని ఇనాగ్రేట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ECLSS సిస్టమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ECLSS సిస్టమ్ అంటే ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడదాం. సో ECLSS ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎన్వైరన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్. ఓకే, ఎన్వైరన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఎందుకు అంటే మన గగన్యాన్ మిషన్ ఉంది కదా, లైక్ క్రూడ్ మిషన్, మన హ్యూమన్ బీయింగ్స్ని అందులో గగన్యాన్లో కూర్చొని వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు ద లోవర్ ఎర్త్ ఆర్బిట్ అండ్ డూయింగ్ సమ్ రీసెర్చ్, రైట్? సో ఆ పర్టికులర్ గగన్యాన్ మిషన్కి వెళ్ళాలి అంటే లైక్ దే హ్యావ్ టు బి ఇన్ దట్ పర్టికులర్ దీంట్లో ఉండాలి కదా, లైక్ ఇందులో కూర్చొని దే హ్యావ్ టు డూ ద రీసెర్చ్. సో ఇక్కడ కూర్చొని వాళ్ళు రీసెర్చ్ చేయాలి అంటే అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ సెట్ అవ్వాలి అండ్ అక్కడ ఉన్న దానికి ఎకో సిస్టమ్కి వాళ్ళు అడాప్ట్ చేసుకోగలగాలి. సో దానికి ఒక టెక్నాలజీ కావాలి. మన ఇండియా ఆ పర్టికులర్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం కోసం వి ట్రై టు రీచ్ లాట్ మెనీ అదర్ కంట్రీస్, బట్ చాలా కంట్రీస్ దాన్ని అగ్రీ చేయలేదు. ఫైనల్లీ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ గారు ఏం అనౌన్స్ చేశారు అంటే మనం ఇండిజినియస్గా ఈ పర్టికులర్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేసుకుందాము అని చెప్పేసి అనౌన్స్ చేశారు. దాట్ పర్టికులర్ సిస్టమ్ ఈస్ కాల్డ్ ECLSS. ఏంటిది ECLSS అంటే ఎన్వైరన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పాను కదా. సో దట్ ఆ పర్టికులర్ ఎకోసిస్టమ్ మనకు కనుక ఇందులో ఇన్బిల్ట్ అయిపోయింది అనుకుంటే అందులో ఉన్న ఆస్ట్రోనాట్స్ దే కెన్ యాక్చువల్లీ డూ ద రీసెర్చ్
ప్రాపర్లీ. ఓకే, సో ECLSS అంటే అది అనమాట. ఫర్ ద అప్కమింగ్ గగన్యాన్ మిషన్ కోసం ఈ పర్టికులర్ ECLSS సిస్టమ్ని మనం ఇండిజినియస్గా డెవలప్ చేయబోతున్నాం అని ఎవరు అనౌన్స్ చేశారు? అనౌన్స్డ్ బై ఇస్రో. సో ఆఫ్టర్ సెవెరల్ కంట్రీస్ రెఫ్యూజ్ టు షేర్ అని చెప్పాను కదా, ఆ యొక్క టెక్నాలజీ ఏంటి, దానికి రీసెర్చ్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అన్న దాని గురించి చాలా కంట్రీస్ ఇగ్నోర్ చేశారు మనల్ని, ఆర్ వాళ్ళు సపోర్ట్ చేయలేదు మనకి. అందుకోసమని మనం ఇండిజినియస్గా డెవలప్ చేసుకుంటాం. ద గగన్యాన్ ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు డెమాన్స్ట్రేట్. సో మన గగన్యాన్ మిషన్ ఏంటి? ఎయిమ్స్ టు డెమాన్స్ట్రేట్ ఇండియాస్ క్యాపబిలిటీ ఇన్ హ్యూమన్ స్పేస్ లిఫ్ట్ ఇంటెండెడ్. సో మనం ఎప్పుడు ఈ పర్టికులర్ క్రూని పంపించాలనుకుంటున్నాం విత్ గగన్యాన్ మిషన్ ఎప్పుడు లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే బై 2025. సో 400 కిలోమీటర్స్ రేడియస్లో, లైక్ 400 కిలోమీటర్స్ ఆర్బిట్లో మనకి ఈ పర్టికులర్ క్రూ మెంబర్స్ అందరు అక్కడ ఉండి దీన్ని స్పేస్ పైన రీసెర్చ్ చేస్తారనమాట. క్లియర్? నెక్స్ట్, UN has declared 2024ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కేమ్లెట్స్గా అనౌన్స్ చేశారు. ఓకే, మనకి 2023 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, రైట్? సో ఇన్ ద సిమిలర్ వే 2024ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కేమ్లెట్స్గా అనౌన్స్ చేశారు. ఎవరు అనౌన్స్ చేశారు అంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు. సో కేమ్లెట్స్ అనే దాన్ని ఎందుకు ఇంటర్నేషనల్ ఇయర్గా అనౌన్స్ చేశారు అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే, సో ఎందుకు అంటే ఫస్ట్ థింగ్, కేమ్లెట్స్ అనేది చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది మన హ్యూమన్ లైఫ్లో. ఏ విధంగా అంటే డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయి. ఆల్పకాస్, బ్యాట్రియన్ క్యామెల్స్, డార్మెడారీస్, గునాకస్, ఇలామా, వికియోస్, ఇవన్నీ ఈ డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయి కదా క్యామెల్స్లో. సో ఈ పట్ల బ్రీడ్స్ అన్నీ మనకి లైఫ్స్ ఆఫ్ పీపుల్ పైన చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఏ విధంగా అంటే దాట్ పర్టికులర్ క్యామ్లెట్స్ విల్ యాక్చువల్లీ హెల్ప్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ, మన సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ని కూడా మీట్ చేసే అంత క్యాపబిలిటీ ఉన్నదన్నమాట. ఎవరికి అంటే క్యామ్లెట్స్కి ఉంది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఎకనామిక్ గ్రోత్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఆ పర్టికులర్ క్యామ్లెట్స్ అనేది మనకి మిల్క్ ప్రొవైడ్ చేస్తుంది, మీట్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫైబర్, క్యామ్లెట్స్ ప్రొవైడ్ చేసే ఫైబర్ తోటి మనము క్లోతింగ్, షెల్టర్ కూడా మనము ప్రొవైడ్ చేసుకోవచ్చు, కెన్ బి యూస్డ్. ఓకే, కేమ్లెట్స్ ఆర్ ఆల్సో యూస్డ్ బై పీపుల్ యాజ్ అ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ విధంగా కూడా క్యామ్లెట్స్ని వాడతారు అండ్ అట్ ద సేమ్ టైం వాటి యొక్క ఎక్స్క్రీటాని ఆర్గానిక్ ఫర్టిలైజర్గా కూడా వాడతారు మన అగ్రికల్చర్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి క్యామ్లెట్స్ వల్ల. అందుకోసమని యునైటెడ్ నేషన్స్ హాస్ డిక్లేర్డ్ 2024 యాజ్ ఎ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామ్లెట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? నెక్స్ట్, గుడ్ గవర్నెన్స్ వీక్ 2023. సో గుడ్ గవర్నెన్స్ వీక్ అనేది మనకి యూనియన్ మినిస్టర్ స్టేట్ డాక్టర్ జితేందర్ సింగ్ గారు ఇనాగ్రేట్ చేశారు. ఓకే, అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సెలబ్రేట్ చేసుకుంటారు? 19th డిసెంబర్ నుంచి 25th డిసెంబర్ వరకు మనము గుడ్ గవర్నెన్స్ వీక్గా అబ్జర్వ్ చేసుకుంటాము. ఓకే, ఇది ఎక్కడ మనం ఇనాగ్రేట్ చేసాము? న్యూఢిల్లీలో ఇనాగ్రేట్ చేసాము. ఓకే, ఇది మరి థర్డ్ ఎడిషన్. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం వీఆర్ ఆర్గనైజింగ్ దిస్ పర్టికులర్ వీక్, ఇది థర్డ్ టైం అనమాట. మరి ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. గుడ్ గవర్నెన్స్ వీక్ వచ్చి ఆర్గనైజ్ చేసేది ఎవరు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తారు. మరి ఈ పర్టికులర్ వీక్లో మనకి బెస్ట్ ప్రాక్టీసెస్, గుడ్ గవర్నెన్స్ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ ఏ పర్టికులర్ స్టేట్స్ ఎగ్జిబిట్ చేయబోతున్నాయి? మహారాష్ట్ర అండ్ ఉత్తరప్రదేశ్. మహారాష్ట్ర అండ్ ఉత్తరప్రదేశ్ ఆర్ గోయింగ్ టు షోకేస్ their best good governance practices which they have adopted in their own states. The government declared మరి December 25th. ఓకే, సో మనం ఏమని చెప్పాను? 19th డిసెంబర్ నుంచి 25th డిసెంబర్ వరకు మనము గుడ్ గవర్నెన్స్ డేగా అబ్జర్వ్ చేసుకుంటాం, రైట్? మరి 25th డిసెంబర్ రోజు మనం గుడ్ గవర్నెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. వెరీ ఇంపార్టెంట్. సో డిసెంబర్ 25th రోజు మనము గుడ్ గవర్నెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఆ రోజే ఎందుకు అంటే ఇట్స్ బర్త్డే ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి. ఓకే, అటల్ బిహారీ మన పిఎం, ఫార్మర్ పిఎం అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు కదా, ఆయన బర్త్డేకి గుర్తుగా మనము December 25th రోజు మనము గుడ్ గవర్నెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఓకే, గుడ్ గవర్నెన్స్ డే వాజ్ ఎస్టాబ్లిష్డ్. మరి ఏ రోజు, ఏ పర్టికులర్ ఇయర్ నుంచి మనం గుడ్ గవర్నెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే 2014 నుంచి మనం చేసుకుంటున్నాము. ఓకే, అండ్ గుడ్ గవర్నెన్స్ వీక్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసాము? 2021. సో దిస్ ఈస్ ద థర్డ్ ఎడిషన్. సో 2021 నుంచి మనము గుడ్ గవర్నెన్స్ వీక్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము అండ్ 2014 నుంచి మనం గుడ్ గవర్నెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. క్లియర్ ద డిఫరెన్స్? నెక్స్ట్, ఇంటర్నేషనల్ జియో సైన్స్ డేటా రిపాజిటరీ పోర్టల్. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వాళ్ళు ఈ పర్టికులర్ పోర్టల్ అనేది ఇనాగ్రేట్ చేశారు ఆర్ రిలీజ్ చేశారు. ఆ యొక్క ప్లాట్ఫామ్ ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే, సో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఏం అనౌన్స్ చేశారు ఆర్ లాంచ్ చేశారు? దిస్ పర్టికులర్ డేటా రిపాజిటరీ, నేషనల్ జియో సైన్స్ డేటా రిపాజిటరీ పోర్టల్ని లాంచ్ చేశారు. ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ వాట్? ఫర్ యాక్సెసింగ్, ఫర్ ఎనలైజింగ్, ఫర్ షేరింగ్. సో మనం ఇన్ఫర్మేషన్, జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం
కావాలి అంటే యాక్సెస్ చేసుకోవడానికి ఆర్ ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం కోసం అండ్ అట్ ద సేమ్ టైం ఆ డేటాను మనం ఎనలైజ్ చేసుకోవడం కోసం ఈ పర్టికులర్ పోర్టల్ని మనం లాంచ్ చేయడం జరిగింది. ఓకే, మరి జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ అంటున్నాం కదా, అసలు జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే ఇట్స్ బేసికలీ an information that identify geographical location. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఎర్త్ పైన మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి ఆ యొక్క కన్స్ట్రక్టెడ్ ఫీచర్స్ కానీ బౌండరీస్ కానీ సో అవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి ప్రొవైడ్ చేస్తుంది ఈ పర్టికులర్ పోర్టల్లో. క్లియర్? సో మరి ఈ ఎన్జిడిఆర్ అంటే ఏంటి? నేషనల్ జియోసైన్స్ డేటా రిపాజిటరీ ఇనిషియేటివ్. మరి ఈ హెడ్ ఎవరు తీసుకున్నారు? హూ ఇస్ స్పియర్ హెడ్డింగ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ అంటే ఆర్ పోర్టల్ అంటే ఇట్స్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ అట్ ద సేమ్ టైమ్ భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ BISAGN. సో వీళ్ళిద్దరు కలిసి దీన్ని కంప్లీట్లీ ప్రోగ్రామ్ని స్పియర్ హెడ్ చేస్తున్నారు ఆర్ హెడ్ చేస్తున్నారు. ఓకేనా? మరి GSI జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా న్యూస్లోకి వచ్చింది కాబట్టి దాని గురించి చూద్దాం. సో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది మనకి ఎప్పుడు సెటప్ అయింది? 1851లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని 1851లో ఎస్టాబ్లిష్ చేశారు. దేనికోసం ఎస్టాబ్లిష్ చేశారు? ఒకప్పుడు దీన్ని బేసికలీ కోల్ డిపాజిట్, రైల్వే వాళ్ళ కోసం కోల్ డిపాజిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని ఐడెంటిఫై చేయడం కోసం మనము 1851లో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేశాము. ఓకే, ఇట్స్ మెయిన్ ఫంక్షన్స్ ఏంటి? దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే జియో సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ని మొత్తం గ్యాదర్ చేసి మినరల్ రిసోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని అసెస్ చేసి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళది. ఓకే, మరి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క మినిస్ట్రీ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. ఓకే, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఇట్స్ ఏ కోల్కత్తా. ఓకే, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? కోల్కత్తాలో ఉంది. దానికి 6 రీజనల్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. లక్నో, జైపూర్, నాగ్పూర్, హైదరాబాద్, షిల్లాంగ్, కోల్కత్తా. ఓకే, నెక్స్ట్ గ్రీన్ సిటీ ఆన్ అస్సాం బార్డర్. సో మన భూటాన్, రైట్? సో భూటాన్ ఏం చేస్తుంది అంటే మన అస్సాం బార్డర్ ఉంది కదా, మన ఇండియా అస్సాం బార్డర్ ఉంది కదా, సో ఈ పర్టికులర్ బార్డర్ దగ్గర యొక్క స్మార్ట్ సిటీని కన్స్ట్రక్ట్ చేస్తుంది భూటాన్. అలా న్యూస్లోకి వచ్చిందనమాట. ఏది ఆ స్మార్ట్ సిటీ పేరు ఏంటి అంటే జలెపు. ఓకే, దిస్ ఈజ్ ద స్మార్ట్ సిటీ జలెపు. సో భూటాన్ అనౌన్స్డ్ ఇట్స్ అంబిషియస్ ఏ ప్రాజెక్ట్ అని చెప్పాను? జలెపు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్. సో జలెపు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అనేది ఏ పర్టికులర్ బార్డర్, మన ఇండియన్ బార్డర్ దగ్గర ఏ పర్టికులర్ స్టేట్ దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అని అడగొచ్చు మనకి. అస్సాం. ఓకే, అస్సాం బార్డర్ దగ్గర మనకి ఈ యొక్క జలెపు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అనేది భూటాన్ అనౌన్స్ చేసింది. ఓకే, సో ద భూటాన్ ఈస్ కింగ్ అనేది దీన్ని రివీల్ చేస్తారనమాట. ప్లాన్ ఏంటి అంటే కంప్లీట్లీ ఇది ఒక మ్యాసివ్ ఇంటర్నేషనల్ సిటీగా చేయాలనుకుంటున్నారు. మొత్తం 1000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆన్ ద బార్డర్ విత్ అస్సాం. 1000 స్క్వేర్ కిలోమీటర్స్లో ఒక ఇంటర్నేషనల్ సిటీని కన్స్ట్రక్ట్ చేయాలి అన్నది భూటాన్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది? ఈ పర్టికులర్ స్మార్ట్ సిటీ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎకనామిక్ కారిడార్ కంప్లీట్లీ సౌత్ ఏషియా విత్ సౌత్ ఈస్టర్న్ ఏషియా, ఇండియాస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, సో వాటన్నిటికీ కనెక్ట్ అవుతూ నాట్ జస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, సో ఇలా మనకి కంప్లీట్లీ సౌత్ ఈస్టర్న్ కంట్రీస్కి కూడా కనెక్షన్ అవుతూ ఎకనామిక్ ట్రేడింగ్ పర్పస్ కోసం అన్నట్టుగా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడం వల్ల మనకి ఇండియా భూటాన్ రైల్వే లైన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. రోడ్ వేస్, ట్రేడింగ్ పాయింట్స్ కనెక్టింగ్ టు మనం. దీనివల్ల ఏమవుతుంది? భూటాన్ వాళ్ళకి మియన్మార్, థాయిలాండ్, కంబోడియా, సింగపూర్కి కూడా యాక్సెస్ దొరుకుతుంది. సో దట్ బెటర్గా వాళ్ళు ట్రేడ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఇంటర్నేషనల్ సిటీని అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇలా చేయడం వల్ల భూటాన్కి మనకి ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ కూడా వస్తుందన్నమాట. రైట్? That's about it. So these are the few important current affairs which happened on December 20 and 21st. So we'll meet again in the next class. Thank you.